మిత్రులారా నమస్తే. గోధి మీడియా అంటే ఏమిటో టోటల్గా ఈరోజు అర్థమైపోయిందండి నాకు. సమజైపోయింది. అబ్బబ్బా! నేను అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా చూడడమే చాలా కాలమైంది. ఆ చర్చలు, ఆ సంభాషణలు, ఆ విశ్లేషణలు, ఆ రణగొణధ్వని నేను భరించలేక ఏదో మనకు అనేక రకాలైనటువంటి వెబ్సైట్స్, మంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మనకు ఉంది కాబట్టి సరిపోయింది. కానీ ఈరోజు ఎన్నికల ఫలితాలు చూడడానికి నేను ఒక ప్రధానమైనటువంటి ఛానల్ని ఓపెన్ చేసి కూర్చుంటే 2 స్టేట్స్కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మనకు తెలుసు కదా, మహారాష్ట్ర, జార్ఖండ్. ఈ 2 రాష్ట్రాల ఫలితాలు ఈరోజు అనౌన్స్ చేస్తున్నారు. అలాగే బై ఎలక్షన్స్ జరిగినాయి చాలా చోట్ల, యూపీలో, పంజాబ్లో, కర్ణాటకలో, వెస్ట్ బెంగాల్లో, అట్లాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇట్లా. కానీ ఈ సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో నేను ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఒకటే మాట, రాహుల్ గాంధీ, ఇదంతా రాహుల్ గాంధీ పరాజయం, ఇదంతా రాహుల్ గాంధీ బ్రాండ్ ఏదైతే ఉందో పాలిటిక్స్ అవి ఘోరంగా విఫలమైపోయాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తం టోటల్ స్క్రీన్ అంతా కూడా మహారాష్ట్ర ఎన్నికలు వివరాలు పైన ఎక్కడో టాప్ బ్యాండ్లో జార్ఖండ్ లీడ్స్ ఇస్తున్నారు. వాళ్ళు చెప్పే మాటల్లో నాకు బాగా చికాకు వచ్చినటువంటిది వాళ్ళ అట్టహాసం, ఆ పటాటోపం, ఆర్భాటం, ఆ విన్యాసాలు, ఇలా ఎగిరి కుప్పిగంతులు వేయడం, ఇవన్నీ సరే భరించగలం. కానీ ఒక్కటైతే నాకు చాలా చికాకు పుట్టింది ఏమిటంటే, మహారాష్ట్రలో పోటీ చేస్తున్నది ప్రతిపక్షం తరపున కూటమి కాంగ్రెస్ ఒకటే కాదు కదా. అక్కడ శివసేన, ఉద్ధవ్ ఠాకరే శివసేన ఉంది కదా, శరద్ పవార్ ఎన్సీపీ ఉంది కదా, వీళ్ళు ముగ్గురు కలిసి కదా మహావికాస్ అఘాడీ అక్కడ జరిగింది పోటీ. కానీ ఒక యాంకర్ పెద్ద మనిషి అంటాడు కదా, ఈ రాహుల్ గాంధీ బ్రాండ్ పాలిటిక్స్ ఇక పనిచేయవు, ఇక దేశంలో ఇక రాహుల్ గాంధీ అనవసరం, ఇక రాహుల్ గాంధీ ఇక వేస్ట్. ఏ లాల్ కితాబ్ పట్టుకొని, అంటే రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకొని ఎన్నికల జనరల్ ఎలక్షన్లో కానీ చాలా చోట్ల ఈ మధ్య రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చూపిస్తున్నాడు కదా. ఆ యాంకర్ అంటాడు, ఆ రాజ్యాంగం బుక్ పట్టుకొని ఇలా ఊపితే సరిపోయిందా అంటాడు ఒకడు. ఇంకొక పెద్ద మనిషి తలపడిన విశ్లేషకుడు యాంకరు ఆయన అంటాడు కదా కూర్చొని, ఆ 24 అక్బర్ రోడ్లోనో లేదా 10 జనపద్ ఇంట్లోనో కూర్చుంటే సరిపోయిందా అంటాడు. రాహుల్ గాంధీని టార్గెట్ చేయడమే నిరంతరం, రాహుల్ గాంధీని టార్గెట్ అన్ని గంటలు చూస్తుంటుంటే. మహారాష్ట్రలో వాళ్ళు సాధిస్తున్నటువంటి మహాయుతి, ఆ కూటమి ఏదైతే విజయం సాధిస్తుందో దాని అంతటికీ కారణం నరేంద్ర మోడీ. మహావికాస్ అఘాడీ పరాజయానికి కారణమేమో రాహుల్ గాంధీ. ఎట్లా మరి? అదే సమయంలో జార్ఖండ్లో విజయం సాధిస్తున్నారు కదా ఇండియా కూటమి, దాని గురించి మాట్లాడలే. ఇక్కడ నరేంద్ర మోడీ మ్యాజిక్ పనిచేస్తే మరి ఇదే నరేంద్ర మోడీ మ్యాజిక్ జార్ఖండ్లో ఎందుకు పనిచేయలేదు, దాని గురించి మాట్లాడలే. గోధి మీడియా ఇట్లా చేస్తుందన్నమాట. జర్నలిజం ఏమిటి, జర్నలిజానికి ఉన్నటువంటి ఎథిక్స్ ఏమిటి, ఏం చెప్పాలి, మీరు అక్కడ జరుగుతున్న దాన్ని చెప్పాలి, మీరు కొంత విశ్లేషణ చేయొచ్చు, ఇది జరిగి ఉండొచ్చు, ఇది జరిగి ఉండకపోవచ్చు, ఇలా జరగబట్టి ఇలా జరిగి ఉండవచ్చు అని చెప్పవచ్చు. కానీ వ్యక్తుల్ని, నాయకుల్ని టార్గెట్ చేసి, అంటే రాహుల్ గాంధీకి బద్ధశత్రువైన బీజేపీ నాయకులు కూడా రాహుల్ గాంధీ గురించి ఇట్లాంటి కామెంట్లు చేయరేమో అనిపించింది ఆ యాంకర్లు చేస్తున్నటువంటి కామెంట్లు చూస్తే. కేవలం రాహుల్ గాంధీయే కాదు కదా అక్కడ మహారాష్ట్రలో, కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు కూడా ఉన్నాయి కదా, అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. అనేక ఫ్యాక్టర్లో చాలా ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ ఏమిటాయా అంటే, జనరల్ ఎలక్షన్లో ఘోరంగా దెబ్బతిన్నటువంటి బీజేపీ అక్కడ మహారాష్ట్రలో ఏమైనా సరే ఈసారి మనం ప్రతిపక్షాలని మట్టి కరిపించకపోతే దేశంలో చాలా దెబ్బతింటామని చెప్పేసి ఎన్నడూ లేనంత గట్టిగా ఆర్ఎస్ఎస్ నడుం బిగించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడమే కాదు, వందల వేల సభలు పెట్టడమే కాదు, ఒకే ఒక్క నినాదంతో హిందువులందరినీ సమీకరించడానికి అక్కడ ప్రయత్నం చేశారు. అదేమిటయ్యా అంటే, బటోగేతో కటోగే, చీలిపోయావా చచ్చిపోతావా, ఇది హమ్ ఏక్ హై తో సేఫ్ హై, ఇదొక నినాదం. ఇదంతా ఎవరికి? అక్కడ వాళ్ళు ఏదో ఘనకార్యాలు చేసినందుకు కాదు,
జనరల్ ఎలక్షన్లో మైనారిటీస్ అందరూ కూడా మనకి చాలా వ్యతిరేకంగా చేశారని చెప్పి హిందూ ఓటర్లని పోలరైజ్ చేయడం వల్ల వాళ్ళు ఈ ఘన విజయాన్ని సాధించారు. దీన్ని కనుక్కోవడంలో వీళ్ళు విఫలమయ్యారు. అంతేకాదు ఆ స్థానికమైనటువంటి సమస్యలు నేను ముందు కూడా చెప్పాను. ఇంతకుముందు కూడా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మహాయుతికి అనుకూలంగా ఉండవచ్చు. ఎందుకంటే కేవలం ఈ ప్రతిపక్షాలకు చెందినటువంటి ఈ 3 పార్టీలే కాదు, అక్కడ మల్టీ పార్టీ కంటెస్టులు జరుగుతున్నాయి. ప్రతిపక్షానికి చెందినటువంటి బీఎస్పీ, ఎంఐఎం లాంటి అనేక పార్టీలు రంగంలో ఉన్నాయి. చాలా దెబ్బ తగలవచ్చు ప్రతిపక్షానికి అని చెప్పి నేను చెప్పాను. అదే జరిగింది ఈ రోజున. ఓట్లు విశ్లేషణ చేసుకుంది. అలాగే జార్ఖండ్లో అంత పెద్ద విజయం సాధిస్తూ ఉంటే ఇండియా కూటమి ఒక్క మాట మాట్లాడలేదు. అది దిస్ ఈజ్ గోధీ మీడియా అన్నమాట. అబ్బాబ్బా ఎగురేంటి, ఆ ఎగురుళ్ళు కింద నుంచి పైదాకా, పైనుంచి కింద దాకా ఎగురుతాం. ఎంతసేపు రాహుల్ గాంధీ, మోడీ మ్యాజిక్ బాగా పనిచేసిందని చెప్పి. మరి జార్ఖండ్లో మోడీ మ్యాజిక్ ఎందుకు పనిచేయలేదు? అక్కడ హేమంత్ సోరెన్, కల్పనా సోరెన్ ఎంత గట్టిగా స్ట్రాంగ్గా అక్కడ నిలబడి పోరాడారు. హేమంత్ సోరెన్ జైల్లో ఉంటే కల్పనా సోరెన్ ఇటు కుటుంబాలని అటు పార్టీని చక్కదిద్ది ఉప ఎన్నికలో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టి భర్త రాగానే 200 పైచిలకు సభల్లో పాల్గొనింది ఆమె. వాళ్ళిద్దరు కష్టంతో పాటు కాంగ్రెస్ కూడా కష్టపడింది. అక్కడ లెఫ్ట్ పార్టీసు అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. అక్కడ ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉండబట్టి ఈ డివైసివ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కుదరలేదు. హిందూ పోలరైజేషన్ అనేటటువంటిది ఆ పాలిటిక్స్ అక్కడ కుదరలేదు. ఇక్కడ కుదిరినాయి. దేశమంతా కూడా ఇంకా అదే పాలిటిక్స్ నడుపుతుంది బీజేపీ కానీ దాని వెనక ఉన్నటువంటి హిందుత్వ శక్తులు కానీ ఎవరైనా అవే జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ ఇలా పక్కన పెడితే మీడియాకి ఏమొచ్చింది? మాయరోగం. ప్రతిపక్షాలు పార్టీల నాయకులు ఒకరినొకరు తిట్టుకుంటున్నట్టుగా కామెంట్లు ఇంత దారుణమైన హీనమైనటువంటి కామెంట్లు చేయొచ్చా? ఒక పక్క వాయనాడులో ప్రియాంక అంతకుముందు రాహుల్ గాంధీకి వచ్చినటువంటి ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు 4 లక్షల పైచిలుకు ఓట్లు వచ్చినాయని చెప్తున్నారు. రాహుల్ గాంధీకి 3,64,000 ఎన్నో వచ్చింది. సో ఆమె మాట ఎక్కడా మాట్లాడలేదు. వేరే అసెంబ్లీలు అక్కడ పంజాబ్లో ప్రతిపక్షాలు, కర్ణాటకలో కాంగ్రెసు, టీఎంసీ వెస్ట్ బెంగాల్లో మొత్తం బ్రహ్మాండంగా ఘన విజయాలు సాధిస్తుంటే ఎక్కడ వేటి గురించి ఏం మాట్లాడలే. ఒక పక్క చూపిస్తున్నారు యూపీ గురించి. యూపీలో కాంగ్రెస్ రంగంలో లేదు. మొత్తం 9 స్థానాలని సమాజ్వాదీ పార్టీకి వదిలేసింది. నేనేమి కాంగ్రెస్ భక్తుడిని కాదు, రాహుల్ గాంధీ భక్తుడిని కాదు. మనం ఎవరు ఏ తప్పులు చేస్తే ఆ తప్పులను విమర్శించేటటువంటి వాళ్ళమే. కానీ నువ్వు జర్నలిస్టు అయి ఉండి నీకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, మోరల్ వాల్యూస్ ఉంటాయి, నువ్వు పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు ఉంటాయి. కొన్ని నియమాలు అంటే బయట నుంచి విధించేవి కాదు, నీకు నువ్వు విధించుకోవాల్సినటువంటి నియమాలు. ఇలాగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కేవలం రాహుల్ గాంధీ వల్ల అక్కడ పరాజయం పాలైందా ప్రతిపక్ష కూటమి? కాదు కదా, అనేక కారణాలు ఉంటాయన్నమాట. కానీ ఈరోజు మిత్రులారా, మీడియా పటాటోపం అంటే ఏమిటో, గోధీ మీడియా ఎట్లాగా వ్యక్తుల్ని టార్గెట్ చేసి, పార్టీలని టార్గెట్ చేసి ఎంత దారుణంగా, ఎంత దిగజారి వ్యాఖ్యానాలు చేస్తుందో అనేటటువంటిది నేను వాళ్ళ కళ్ళారా చూశాను. అబ్బాబ్బా చూడక చూశాను రా, ఎందుకురా బాబు కర్మ, మళ్ళీ దీని జోలికి పోయాను, ఛానల్ జోలికి పోయాను చెప్పేసి టక్ మని కట్టేశాను. మిత్రులారా, మీరు కూడా చూసే ఉంటారు, మీకు కూడా అదే భావన కలిగే ఉంటుంది. కానీ ఈ విధమైనటువంటి పతనం ఇక ముందు ఇంకెంత చూడాలో మీడియాలో, ఇది నాకు చికాకు పుట్టి, అసహ్యం పుట్టి, ఈ భావన నాకు పుట్టినటువంటి అభిప్రాయం, నాకు కలిగినటువంటి అభిప్రాయం మీతో పంచుకోవాలని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా.